హ్యాపీ మార్నింగ్ అందరికి కూడా. సో ఇవాళ కూడా ఒక మంచి నీతి కథతోటి అందరూ కూడా ఆలోచింపచేసేటువంటి చిన్ని కథతోటి మీ ముందుకు వచ్చాను. ఏంటి ఆ కథ అనుకుంటున్నారా? అనగనగనగా ఒక ఊరి బయట ఒక కొండల నడుమ ఒక చిట్టి గుడిసెలో ఒక ఫ్యామిలీ నివాసం ఉంటుంది. అయితే ఒకరోజు చీకటి పడే టైంకి ఒక చిన్న బాబు 7 సంవత్సరాల బాబు వాళ్ళ నాన్న కోసం ఎదురు చూసుకుంటూ ఆరు బయట నిల్చొని ఉన్నాడు. అయితే అలా కొండలను చూస్తున్నటువంటి ఆ సమయంలో ఆ అబ్బాయికి ఏదో గుర్తొచ్చి పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి, అమ్మ అమ్మ నువ్వు నాకు బొమ్మ కొని పెడతానన్నావు కదా, రా వెళ్దాము అన్నాడు. అయితే అమ్మ ఏమంటుంది అంటే, ఇప్పుడు చీకటి పడింది, ఇప్పుడు మనం వెళ్ళలేము, నాన్న వచ్చాక స్కూటర్లో వెళ్దువు అని చెప్పింది. ఐ హేట్ యూ అని చెప్పి ఆ అబ్బాయి మొండిగా బయటికి వెళ్ళిపోయాడు. మరీ వచ్చాడు, వాళ్ళ అమ్మని అలాగే చూస్తూ నిల్చున్నాడు. అయితే వాళ్ళ అమ్మ అనింది, ఓకేనన్నా, ఐ లవ్ యూ, నువ్వంటే నాకు ఇష్టము అనింది. ఇంకా కోపంతో బయటికి వెళ్ళిపోయి ఆ కోపం ఎక్కడ ప్రదర్శించాలో తెలియక ఆ కొండల నడుమును చూస్తుంటూ గట్టిగా ఐ హేట్ యూ అన్నాడు అనమాట. సో కొండలు కదా, రిఫ్లెక్షన్ ఆటోమేటిక్గా కొండ ప్రాంతాల్లో ఎలా వస్తుందంటే, ఒక్కసారి అంటే ఒక 4 సార్లు ధ్వని వినిపిస్తుంది. అలా ఆ అబ్బాయికి 4 సార్లు ఐ హేట్ యూ ఐ హేట్ యూ ఐ హేట్ యూ అని ఆ ప్రతిధ్వని అనేటువంటిది వినిపించింది. బాబుకి ఏం అర్థం కాలేదు. వెంటనే తిరిగి మళ్ళీ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ అమ్మ నేను బయటికి వెళ్ళి ఐ హేట్ యూ అంటే ఆ కొండ ప్రాంతంలో నుంచి ఎవరో నన్ను ఐ హేట్ యూ అని 4 సార్లు అన్నారు అని చెప్పాడనమాట. అయితే వాళ్ళ అమ్మ అన్నది, సరేనా, అది అలాగే అనిపిస్తుంది, నువ్వు వెళ్ళి ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పు, మరి కూడా నీకు ఐ లవ్ యూ చెప్తుంది చూడు అని చెప్తుంది. అయితే ఆ బాబు అలాగే వెళ్ళి బయట కొండ ప్రాంతం దగ్గరికి వెళ్ళి గట్టిగా ఐ లవ్ యూ అని చెప్పి, నువ్వంటే నాకు ఇష్టము అని గట్టిగా అన్నాడు. సో అది ప్రతిధ్వని రిఫ్లెక్షన్ అలాగే 4 సార్లు ఐ లవ్ యూ, నువ్వంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ, నువ్వంటే నాకు ఇష్టం ఇలా వచ్చింది. బాబుకి ఎక్కలేని సంతోషం వెళ్ళి మళ్ళీ తల్లి దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ అవును నేను ఐ లవ్ యూ చెప్తే అక్కడి నుంచి కూడా నాకు ఐ లవ్ యూ అని చెప్పి వచ్చిందంటే, అప్పుడు తల్లి కూర్చోబెట్టుకొని ఆ చిన్ని బాబుతో చెప్తుంది, నాన్న ప్రపంచం ఇలాగే ఉంటుంది, మనం ఒకరిని ప్రేమిస్తే ప్రపంచం దానికి రెట్టింపు అనేటువంటిది ఇస్తుంది, మనం ద్వేషిస్తే దానికి రెట్టింపే మనకి తిరిగి వస్తుంది, కాబట్టి ఎప్పటికైనా నిన్ను నువ్వు ప్రేమించుకో, అలాగే నీ పరిసరాల్ని ప్రేమించు, కుటుంబాన్ని ప్రేమించు, అలాగే నీ చుట్టూ ఉన్నటువంటి అందరినీ ప్రేమించు, నీ తోటి ఉన్నవారిని ప్రేమించు, నువ్వు చేసేటువంటి పనిని ప్రేమించు, నీ చుట్టూ పని దగ్గర ఉన్నటువంటి నీ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నీ కొలీగ్స్ని ప్రేమించు, అలా అన్నీ కూడా చెప్తుందంట. ప్రపంచం ఇలాగే ఉంటుంది, అంటే మనము ఎంత ఇస్తే దానికి రెట్టింపు అనేటువంటి తిరిగి మనకు వస్తుంది నాన్న అని ఆ చిన్న పిల్లవాడికి ఆ చిన్న సంఘటనతోటి కూర్చోబెట్టుకొని చెప్తుంది. ఎంత బాగా ఉంది కదండి. అంటే ప్రపంచం ఎలా ఉంటుందంటే, మనం ఒక్కసారి అంటే 4 సార్లు ప్రకృతి అలాగే ఉంటుంది. కాబట్టి ఆలోచింపచేసి ఏదైనా కూడా చేయాలి. ఈ చిన్ని నీతి కథ నాకు బాగా నచ్చింది. మనకు ఈ కథ కూడా మనకు కేవి ప్రదీప్ సారు రచనా సంకలనం నుంచి తీసుకోబడింది. అంటే డాక్టర్ సరస్వతి ప్రదీప్ మేడము, అలాగే మన కేవి ప్రదీప్ గారు వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు ఉన్నటువంటి ఈ పుస్తకం ద్వారానే నేను చదివినప్పుడు బాగా అనిపించినప్పుడు ఈ వీడియో చేసి పెడుతూ ఉంటాను. మీకు కేవి ప్రదీప్ సార్ అయితే అందరికీ సుపరిచితమే. అంటే సార్ని అందరూ చూసింటారు, ఒక యాక్టర్గా చూసింటారు, కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్లో సార్ ఇచ్చేటువంటి మోటివేషన్ ఉంటుంది, భలే ఉంటుంది అసలుకి. సో అంతేగా సో అందరినీ కామెడీగా నవ్విస్తున్నటువంటి ప్రదీప్ సారు ఇంత వ్యక్తిత్వ వికాస నిపుణులుగా ఇలాంటి మంచి మంచి రచన చేసి బుక్కు తీసుకోవడం జరిగింది. మేము చాలా బాగుంది సార్ కేవి ప్రదీప్ సార్కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చిన్న కథలో అంత నీతిని ఉన్నటువంటి చిన్న కథలు, చిట్టి కథలు చాలా బాగున్నాయి సార్. ఈ వీడియో ద్వారా ఇంకొక నలుగురికి చేరితే అందరిలో కూడా ఒక చిన్న మార్పు వస్తుందనేటువంటిది ఈ ప్రయత్నం. థ్యాంక్ యూ.